ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంద్రమ్మ ఇల్లు లబ్ధి చేకూరాలని సంకల్పంతో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ గ్రామాల్లో పర్యటించడం జరిగింది అని ఏఎంసీ చైర్మన్ పరశురామ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇల్లు నిర్మించబోయే ముందు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ చేయడం జరిగిందని, అన్ని గ్రామాల్లో త్వరలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ ఇల్లు మరికొంతమందికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కాబోతున్నాయని తెలిపారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, టీఆర్ఎస్ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు పరిగి మండలంలోని పలు గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు వేసి వారికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకుంటూ ఈ యొక్క కాలాపూర్ గ్రామానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పరిగి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అయినటువంటి తౌర్యాన్ని చేసుకుంటూ ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే గత 11 సంవత్సరాల నుంచి ఇల్లు లేని నిరుపేదలు ఎంతో కష్టాల్లో ఉండ్రి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇల్లు ఇస్తాడని చెప్పి మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేని దరిద్రమైన పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ ఉండే. మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాట ఇచ్చినామో మాట ప్రకారం ఇల్లు లేని వారికి 5 లక్షల ఇల్లు ఇస్తామని మాట ఇచ్చినాం. మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మొన్ననే ఏదైతే పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల ఇందిరమ్మ లబ్ధిదారులకు 3500 ఇండ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. మరి మేము ఆయన సూచన మేరకు పలు గ్రామాల్లో తిరుగుకుంటూ మేము ఏదైతే పరిగి మండల ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా హౌసింగ్ ఏఈ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ గారి అధికారులతో కలిసి మేము గ్రామాన ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు వేసి వాళ్ళకి శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ కాలాపూర్ గ్రామంకు రావడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే లబ్ధిదారు ఇప్పుడు ఈమె ఉండేనో సునీత, ఆమె భావోద్వేగం దేవం చూసి ఇప్పుడు ఆమె లోపల మనసులో నుంచి వచ్చింది. ఆమె ఏంది 11 సంవత్సరాల నుంచి ఆమె ఇల్లు లేక ఎంతో కష్టాలలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ఆమెకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఏడవైనా ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు ప్రజలు ఇండ్లుగా ఏది ఇంద్రమ్మ ఇల్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, నిన్న మొన్న రైతు భరోసా కూడా రైతుల కోసం మన కరెక్టు వ్యవసాయ సీజన్ ఇప్పుడు మనం విత్తనాలు వేసే సీజన్కు కరెక్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు పెట్టుబడి సహాయం కింద మనకు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ప్రజలంతా సుఖ సంతోషాలతోటి నిన్న మొన్న మేము ఎక్కడ పోయినా ఏ గ్రామానికి వెళ్ళినా మనం